పులిగోనిపల్లె తాండాలోని రామ్దాస్ ఇంటి ముందు ఉన్నాం మనం. ఇదే రూమ్లో రామ్దాస్ తన భార్యను, తన కొడుకు నానిని, తన భార్య కవితను, తన కొడుకు నానిని అతి దారుణంగా రోకల్ బండతోని కొట్టేసి చంపేసిన ఘటన ఇక్కడనే చోటు చేసుకుంది. మనతో పాటు వాళ్ళ అంటే ఆ పిల్లవాడు ఎవరైతే చనిపోయిన పిల్లవాడు ఉన్నాడో వాళ్ళ బాబాయ్ ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. ఏమైతారా మీరు? తాత తాత అవుతారా వాళ్ళకి? అవును. ఏంది అసలు రామ్దాస్ ఏంది, వాళ్ళ కవిత వాళ్ళ పరిస్థితి ఏంది? చంది పంపేసిండు వాళ్ళ పరిస్థితి. నిన్ను ఆటో డ్రైవర్ని మీరు ఆటో డ్రైవర్ని అమ్మకల్లో వచ్చిన మా భార్య గడ్డి కోసిన కోయడానికి పోయింది. వాన వస్తుండే 2 బస్తాలు సిమెంట్ ఉండే అందులో ఆటోలో తడిసిపోతుంది కదా. ఎవరి వాళ్ళ ఉపజెప్పాలని దెబ్బ కోసింది మా భార్య. అయితే వేసుకొచ్చి దొడ్డి గడ్డ విడిచిపెట్టిన. నేను ఇంటికి వచ్చిన సిమెంట్ గడ్డని తుడిపేసిన మొత్తం ఆటోకు నా దగ్గరికి వచ్చేసి మీ కొడుకు కనబడరా మామయ్య అంటే కనబడలే, నేను చూడు కనబడలే అని వచ్చేసిన. నేను మళ్ళీ సీట్ తులిపేసి మళ్ళా సీట్ పెట్టినా, లోపలికి వెళ్ళిపోయినా. అయితే మా కోడలే అట్లా చూసి వస్తామని నా కోడలు ఇలా ఇటుకెళ్ళి బండకెళ్ళి పోయింది. ఇద్దరు నేను ఇంట్లోకి పోయి బయటకు వెళ్తారా ఉన్నా, ఇద్దరు ఆల్మగలు జత వస్తున్నారు. వాళ్ళు వెంటనే వచ్చారు. అప్పుడు ఇట్లా ఆడుకొని పోయింది అనుకుంటా పోయింది. బండ మీదకి వెళ్ళి వచ్చేసారు. మళ్ళీ వాళ్ళ గోడ మీద నేను కూర్చున్న తర్వాత ఇక్కడ పెద్ద పిల్ల ఏమో పొయ్యి మీద కూర్చుంది. ఆయన మంట పెట్టిన రొట్టె తీసుకుంటా ఉండే. దాని మీద ఏముండే ఉడుకు నీళ్ళు పెట్టి ఉండే. నీళ్ళు చల్లారైతే మా అమ్మ వాళ్ళ మొంగల పోయింది. అదే నల్ల కాడ బకెట్ మూసుకోవడానికి ఇప్పుడు ఉడుకు నీళ్ళు చల్ల నీళ్ళు కావాలిగా, అది ఆమె ఆడిపోయింది. ఒక బకెట్ నేను అక్కడనే పెట్టింది నల్ల కాడనే. వెనకాల జగ్గు తీసుకొచ్చింది. ఇట్లా పాయింట్ తీయడు, అంగి తీయడని దాని ఆయన మీద వాళ్ళకపోసింది. నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ అడుగు మీద కూర్చుంటూ బీడి అంటించిన తర్వాత మత్తులే ఉంది. బీడి అంటించుకుంటూ అంగిద్ది అని తీస్తలేడు. ఎందుకంటే ఆయన దగ్గర పైసలు ఉండే, మనకేం గుర్తు, వాళ్ళకి గుర్తుంది పైసలు. అయితే నువ్వు తీయవాలంటే అలా ఆడికెళ్ళి వచ్చిన తర్వాత అరుగు మీద కూర్చుండు. ఎట్లా తీయవని మంచం మీద కూర్చుండు మంచిగా. ఈ చేతులు బట్టి ఈ గల బట్టి ఇట్లా బట్టి నువ్వు ఎట్లా తీయవని బిగ్గా ఎంత బలం ఉందో ఆమెది బిర్రం గుంజి వచ్చింది. అంగ చినిగిపోతుంది అని. అయితే ఉతికింది ఆయన ఎట్లా బిర్రుగా బట్టి గుంజుకొని తీసింది, ఉతికింది. నాంగి మొత్తం తడిచిపోయింది, నాంగి ఒకటే మొత్తుకుండు. ఆ నుంచి మంచం కాడ లేచి ఈ అగ్గి మీద వచ్చిండు. మళ్ళీ కూర్చుండు, మళ్ళా బీడి తాగుతుండు. వాళ్ళమ్మ స్నానం చేసిండు, మనకు చూడలే కానీ వాళ్ళమ్మ బాత్రూంలోకి వెళ్ళి ఉంది. అదే లంగ మీద వచ్చింది వాళ్ళమ్మ. ఎట్లా అంగి తీయవాలని ఆ పెద్ద పిల్ల, ఈ చిన్న పిల్ల ఉండే, ఆ ముగ్గురు కలిసి అలా అంగి అది ఇట్లా పట్టుకుంది. ఆమె ఈడ మన ఇల్లు పాయింట్ కాడ పట్టుకుంది, గుంజేసింది, చిరిగిపోయింది. జరగకుండా పాయింట్ చిరిగిపోయింది అంటుంది. అందుకెళ్ళి ఒకకాళ్ళు మొత్తం చెయ్యి పెట్టింది ఆమె. పైసలు కట్ట తీసింది ఆమె. పైసలు తీసింది. పైసలు తీసిన లోపల చెడ్డీలా పెట్టుకుంటూ తీసేది. వాళ్ళ అమ్మాయి ఒకటే ఎంతెంత పెంచుకున్నావురా బరి బత్త అయింది ఆయన. దాని తర్వాత ఆయన మా కోడలు అక్కడ పోయింది. మా అమ్మ రోజు ఒక్క నాడు మాత్రం పక్కన పండుకున్నది లేదు. లొల్లిలు అవుతున్నాయి, పైసల ముచ్చట వచ్చింది. ఈమె ఇట్లే ఉంటే నాకు పైసలు దొరికాయి, ఈమె ఇట్లే ఉంటే నాకు పైసలు దొరికాయి, ఏమైనా చంపేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నా. మళ్ళీ వచ్చి పైసలు ఆడుతుండ్రు. నాకు పైసలు కాయి, నాకు పైసలు 100 రూపాయలు అన్నాయి. 100 రూపాయలు ఇంతకుముందు తాగినవురా, ఎందుకురా అని చెప్తుండే. వద్దు, నాకు కావాలి పైసలు. మళ్ళా ఉడికిన నీళ్ళు మన బాత్రూంలో పోయి చల్ల నీళ్ళు కలిపి పెట్టింది. స్నానం చేసిన తర్వాత చిన్నగా వచ్చి పండుకున్న లోపల వాళ్ళు మంచిగా వంట చేసుకుంటారు. అదే రోజు అయితే నేను జాతర కోసం అనుకున్నా. పండుగ కత్తి తీసుకున్నా, నూరిన తర్వాత మా వంట చేసింది. మళ్ళీ రొట్టె 2-3 రొట్టెలు కట్టుకోపోతాను అన్న. చల్ల అన్నం ఇది అనుకున్నాను. గడగడ తాగేసిన. ఆనే 8:30-9 వస్తుంది. అయితే వీళ్ళ వాళ్ళని కుంటోడు పిల్లాడు నాయంట ఆడ కోడి కోస్తారు కదా జాతర కాడ. కుంటోడు పండుకుండు కావస్తుంది. 9:30 కావస్తుంది, 9:10 కావస్తుంది. అంతటాలకి ఆ పిల్లగాడు వచ్చిండు. లేచిన ఇంకోటి నా కొడుకు దొరకరా అంటే ఆయన మళ్ళీ మలిపిన బండి వెనకాల పోయినా. మళ్ళీ ఇద్దరు జాతరకు వస్తామంటే వాళ్ళు నేను రాను, నాకు కారు మీద పోతా,
మా కొడుకు కోసం. ఎప్పుడు చంపిండు అసలు ఏంది ముచ్చట? ఇది నేను పోయిన తర్వాత ఇది పోయిన తర్వాత నేను పోయిన తర్వాత నాకు వాళ్ళు మంచిగా వండుకుర్రు. ఉమ్. మా నా ఇంటి ముంగలి మా కొడుకు అత్తమ్మ కావాలి రాత్రి చంపేసిండు. రాత్రి చంపింది నాకు తెలియదు. తెల్లారి జాతర కాడ తెలిసింది అది ఏం మా మా పిల్లలు జతకొస్తాడు కుంటాడు అన్న కిరాణా షాప్ కట్టుకుంటాడు. ఆయన తర్వాత వస్తే ఏమైంది ఒకటే ఏడ్చుకుంటా ఉంటాడు. ఒక కోడి వచ్చింది ఆడ వస్తున్నాడు పోతాం అనుకున్నాడు. ఆయన ఫోన్ వచ్చింది అందరిలాగా ఏమైంది 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 అంటే ఆ పిల్లగా ఆయన కొడుకు వచ్చిండు. ఆయనకు ఆ టాంకీ ఎట్లా ఉంటారు మంది జనాలు ఆయనకు ముంజన ఇస్తాడు నీళ్ళని పట్టుకొస్తా. ఇప్పుడు ఒక డబ్బా పలిగిపోయింది, అది నీళ్ళ డబ్బా పలిగిపోయింది. ఇంకో డబ్బా తేవాలిగా ఇప్పుడు మళ్ళీ ఇద్దరు పిల్లగాడు నా కొడుకు ఇంకో నా కొడుకు నా కొడుకు కావాలి. నేను అక్కడే ఉండా నేను అక్కడే ఉండా జాతర కాడ. అయితే అంటే ఫోన్ వచ్చింది. అది కొడు ఈ రామదాస్ గాడు నా పిల్లను భార్యను ఇంకో పిల్లను చంపేసిరు. అయితే కుంటున్న భార్య ఆయనకు ఫోన్ వచ్చింది. అరే ఎట్లా చంపారు ఏంటి కథ అని. ఆ ముగ్గురు చనిపోయారని చెప్తుంటే అంతే. నాకు ఇది అంటే మళ్ళీ ఆయన నుంచి చదువుకొని అప్పుడప్పుడే వెళ్ళొచ్చినా మేము. ఇది జరిగింది అన్నమాట. ఇది ఆడ ఇది అది అంతలాగే ఊరుకొచ్చినాం మేము. అమ్మ తెలుసా మీకు రామదాసు? తెలుసు. ఏమైతాడు ఇప్పుడు పాలోలేనా వీళ్ళంతా? దగ్గర అందే మా ఇద్దరు ముగ్గురు ముస్లిం తోటి అందే ఒకటి పాలవలే అనుకో. అదే ఏంది వాళ్ళ భార్యను చంపేసిండు. భార్య అని అంటే సార్ పొద్దున్న మేము కష్టం చేసినాం వచ్చినాం తిన్నాం తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండుకున్నాం మా ఇంట్లో వండుకున్నాం. వాళ్ళ మొగలు ఏం గోల చేస్తే ఎందుకు చేస్తారా అని నాన్న పోదాం. గోల లేదు ఏం దాని మతలబే లేదు. మొదటిగా తిని పండుకున్నారు. వాళ్ళు కూడా తిన్నారు మేము కూడా తిని పండుకున్నాం. పొద్దున్న చూస్తే అలా అత్తనే చూసింది. అత్త లేసి మేము బాటలు ఉడిచి మేము కూడా నల్ల వస్తే నీళ్ళు పడదామని మేము మా ఇంట్లో మా మేము చేసుకుంటున్నాం. అలా అత్త వచ్చి ఇప్పుడు దాకా లేలే అని వాళ్ళ అత్త తల తీసింది. అత్త తల చేసి ఆ అత్త ఇడేస్తే దేశమంతా జమైనారు. అంటే అప్పుడు ఏంటి రామదాస్ ఏం చేసిండు మరి? చంపేసినాక ఎటు పోయిండు అది తెలియదు మాకు. లేడు ఇక్కడ ఇంటికాడ అది తెలియదు. చంపేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు రోజు డ్యూటీకి పోతాడు ఆయన. రోజు డ్యూటీకి పోతాడు. డ్యూటీకి పోవచ్చు అనుకున్నాం మేము. ఆయన డ్యూటీకి పోయినా అనుకున్నాం. కానీ వాళ్ళ అమ్మ అది ఆ రోజు పనికి వెళ్ళింది. ఇట్లా పని కూలి పని వెళ్ళింది. కూలి పని వెళ్తే పొద్దున్న దాకా అలసిపోయింది. అలసిపోతే పండుకుందామని అత్త అనుకుందో మమ్మల్ని ఇంట్లో గోలలేదు. మళ్ళీ అలాగే అలసిపోయవచ్చు లేస్తదేమో అత్త అనుకుని లేచి వాకిలి ఇట్లా ఉడిస్తే లేచేసరికి ఇంట్లో 2 శవాలు ఉన్నాయి. ఆ లేచి ఇప్పుడు దాకా లేదని ఇట్లా చూసిందంట. చూసేవారు ఆమె మొత్తుకుంటే మేము పోయి చూసినాం. నేను మాకు ధైర్యం కాలే మొత్తుకుంటే ఇష్టం బయట నుంచి చూసినాం మూసులో ఎక్కి అంతవరకు ఆమెను మొత్తుకుంటే పోయినారు జనం. జనం కవిత కాల అత్త మొత్తుకుంది. కవిత ఏడు ఉంది. కవిత ఎప్పుడు పోయిందా పిల్లగాడు ఎప్పుడు పోయినారో ఏ రాత్రి పోయినారో ఎప్పుడు పోయినా తెలియదు మాకు. ఎప్పుడు పోయింది తెలియదు. అత్త మొత్తుకుంటే జనం అంతా చూసినారు. అంతే ఇది సంగతి. ఎప్పుడు కదమ్మా ఎప్పుడు గడబడంటే ఇంట్లో సంగతి ఉన్నారు. ఆల్మొగలు ఉన్నారు చేసుకోవచ్చు అని అనుకున్నాం. గోలా చేసి ఇంటి పక్కల ఊకోరి అన్నాం. అందరు జరసేపు ఊకున్నాం. ఎవరింట్లో వచ్చి మనం వండుకున్నాం. దానికి కావాలంటే కూర్చోలే కదా మనం మాట ఊకోకూడదు అని చెప్పేస్తాం. కానీ ఇప్పుడు ఆల్మొగలు అన్నప్పుడు పంచాయతీలు ఉంటాయి, కొట్టుకుంటారు, మళ్ళీ ఊడుంటారు. కానీ ఇట్లా చంపేస్తారని అనుకున్నారా మీరు? మేము అనుకుంటామా సార్? ఇప్పుడు ఏడాది జరిగిందంటే ఏంది అట్లా చేసిన అట్లా చేసాడని ఆయన మేము నా భార్యకు నా కొడుకు గోసేస్తామని అంటే ఏమో తాగిన గిట్లా గోసేస్తాడు చూద్దాం మనం. మాతోటి మాట్లాడలే మంచిగా మాట్లాడమంటే తిన్నాడు మంచిగా కొట్టినాడు. వాళ్ళు అనుకున్నాడు ఏ టైంలో చేసినాడో ఏ టైంలో కొట్టినాడో మాకు తెలియదు. మా ఇంట్లో మంచిగా తిని మేము అనుకున్నాం. ఇప్పుడు పాలోలే అందరు దగ్గరనే కోడలు మాతోని మంచిగా మాట్లాడి పాపం ఇంత కూర ఉండేని ఏం రొట్టెలు ఉండని ఇంట్లో పసడి ఉంటే కూడా ఇంత తీసుకోపోయి పిల్లలు పెట్టేది ఆమె తినేది. ఆ బాడక కూడా మంచిదే తినేది. దాని తాగడం మరవలే తాగడం మరవలే. అది పేషల్ చేతిలో ఉండే అండ్ల నుంచి మా కాటలు మిల్చి వచ్చినప్పుడు ఈ అడుగు చేస్తాడో ఏమో కానీ అది తాగడం మరవలే. ఆయన తాగడైనా పాడసు తాగడం మరవలే ఆయన. ఇట్లా అయితే ఎట్లా అమ్మా మరి? ఇప్పుడు 3 ఆడపిల్లలు ఇలా మీరు పాలోళ్ళు ఇలా చూస్తారు, రేపు చూస్తారు, ఎల్లుండి చూస్తారు. 3 ఆడపిల్లలు ఉన్నారు, ఎదుగుతున్నారు పిల్లలు ఆడపిల్లలు. వాళ్ళ బతికేంది? రేపు తెల్లారు వాళ్ళని ఎవరు చూస్తారు? వాళ్ళని ఎవరి దగ్గరికి రానిస్తారు? ఎవరు చూస్తారు సారు? దేవుడే చూస్తాడు వాళ్ళకు. ఇంకెవరు చూస్తారు? తల్లి ఏంటంటే లేనప్పుడు ఏదైనా ఒక బుక్క పెట్టినాం గానీ లంచ్ అది మీ నాయన పానం చేసి మేము మాకు తీసుకుపోయినా కొడుకు తెమ్మని తీసుకుపోయినా అంటారు. అన్నారా? ఇవాళ 2 రోజులు పెడతాం రేపు అట్లా అంటారు. దేవుడే గుర్తు ఆయన. మళ్ళీ ఏం చేసేది ఏంటి?
ఇప్పుడు అందరికి ఆమె పోతే అందరికి కలకల వచ్చి ఇంట్లో వండుకొని తినాలంటే ధైర్యం అయితే లేదు మా ఇంట్లో. అంత కలకల వస్తుంది బాధను చూసి. బాధ. మళ్ళా పిల్లలే కానీ అప్పట్లో ఒకటే ఉండే వేసేసిపోయినా. ఇంకొక ముచ్చట ఏందనంటే మంచోళ్ళు కొజ్జోళ్ళు దొంగలో దొరలు తల్లి ఉండాలి. ఏ బిడ్డకైనా ఎసొంటి బిడ్డలకైనా తల్లి ఉండాలి. తల్లి ఉంటే కొండంత ధైర్యం ఉంటది. ఇవాళ తల్లి లేని పిల్లలు అడవగత్తి అయిపోయినారు సార్ వాళ్ళు. అడవగత్తి చిన్న కొడుకు ఎవరో దాయబుట్టి నేను చూస్తాం కానీ రోజు చూస్తాం వాళ్ళకు. ఇవాళ బట్టలతో కానీ ఒక 5 రూపాయల పని ఇస్తామా? ఇంత కూర అన్న పెట్టేదే కష్టం. మాకే బాధ అనిపించిందమ్మా. మేము హైదరాబాద్ లో ఉంటాం. ఎవరో పేపర్లు వచ్చింది వార్త. పేపర్లు వస్తే 3 బిడ్డలు అనాథలు అయిపోయారు. తండ్రి జైలుకేయండు, తల్లి చచ్చిపోయింది, కొడుకు చచ్చిపోయిండు అని అంటే మాకే ఘోరంగా అనిపించి దుఃఖం అనిపించి అరే ఏం జరిగింది అసలు నిజంగానే. మా తమ్ముడు ఉన్నాను కానీ మేము ఏడాది బతుకుతున్నాం, మా తమ్ముడికి చూసినాం అని ఎంతలో బాధ ఉండే పిల్లలు కూడా. ఇప్పుడు ఆ పెద్ద పిల్లకు నడప పిల్లకు ఇప్పుడు ఆ పిల్ల బతుకుతుందో పోతుందో కానీ ఇద్దరికంటే చాలా బాధ ఉంటుంది. ఇప్పుడు ఎవరు చూస్తారు? ఇవాళ గింత పెరిగినప్పుడు మా చెల్లి ఉండే మా నాయన పోయినా మా అమ్మ పోయిందని ఆడన చూస్తూ కదా. ఇప్పుడు దాన్ని మా నాన్న లేకుండా చేసిపోయినాడు ఆడు. నువ్వు చెప్పమ్మా, నువ్వు ఒక తల్లివే. తల్లి పక్కన బిడ్డ లేకపోతే బిడ్డ పక్కన తల్లి లేకుంటే ఏం చెప్పుకుంటది? ఏమైనా చెప్పుకుంటది ఎవరికైనా? ఎవరికి చెప్పను ఆయన. ఎవరికి చెప్పు? ఏ జ్వరం నేను అమ్మ అంటారు, ఏ దూరం నుంచి వచ్చి మా అమ్మ ఉండని చూసి వస్తుంది. బిడ్డ మా బిడ్డ ఉండేది తల్లి చూస్తుంది. ఒక రోజు పోతే ఒక రోజు పోము మనం. ఏరేలు పోతామా? వాళ్ళ ఎవరింటికాడ ఉంటావు? మర్యాద అమ్మల మీద ఉంటుంది, ఏరోల మీద ఉంటుందా బిడ్డలో కూడా? అంతా కాదు మరి. సరే, భార్య మీద కోపం ఉంది, భార్యను కొట్టిండో భార్య విషయం పక్కన పెడితే కొడుకేమన్నాడమ్మా? పిల్లాడు 6 ఏళ్ళ పిల్లగాడు, ఏం తెలుసు ఆయనకు? ఆ పిల్లగాడిని చంపడానికి ఏంది కారణం అసలు? ఏమో నాయనా, దేవుడికి గుర్తు, ఆయన గుర్తు. మంచోడు ఉంటే ఆడుకో అంత పని చేయడం పోదు, మంచోడు ఉంటే అంత పని చేయకనే పోదు. మేము 5గురు ఒకసారి పోతామని ఇంక పాపం 2 పిల్లలు కూడా పనుకోలే. 5గురు ఒకసారి కోసి నేను జైలుకు పోతాం అనుకున్నాడు. దాని మనుషులు అందరిని చంపేద్దాం అనుకున్నాడా? ఇప్పుడు ఆ పిల్లలు వేరేదంటే ఒక పిల్ల స్కూల్లో ఉండే, ఆ పెద్ద పిల్లలేమో అక్కడ కక్క ఇంటికాడ పోయి పడుకుంది. ఇది కావాలని చేసిండా అనుకోకుండా? సార్ మాకు తెలియదు ఈ మాట, మాకు తెలియదు. కావాలని చేస్తున్నావు అని ఇవాళ మా పెండం కోస్తావు, నా పిల్లలకు కోసుకొస్తా అని చెప్తే ఇంటవి చెప్దు. మేము ఆ మాట మాకు చెప్పుకుంటాం. మేము ఇంట్లో సార్, ఆ ఇంట్లో ఇప్పుడు ఇట్లా జరిగింది అది మాట. ఏమంటారు మరి మీరు? గవర్నమెంట్ ఆయనకి ఏం చెప్తారు? ఒకవేళ రేపు తెల్లారు రామదాస్ ఊళ్ళకి వస్తే మళ్ళా అందరికీ మోసమే అని అంటున్నారు కదా సార్. అందరికి మోసమే, అందరికి మోసం. నీకు కొడుకు అవుతాడా? నీకు మనవాడు కాలేదు, మనమడు అవుతాడు. నీ మనమడికి ఇంత దూరం తీసుకొచ్చిండు, అంత మాట వచ్చింది. మా మనవాడు సంపాదించిండు. ఏం సంపాదించిండు? వాళ్ళ మీద పైసలు పెడతామని సంపాదించిండు. ఇంకేం వేసారు? కొడుకుని చంపేసాయి. రేపు తెల్లారి కొరువు పెట్ట కొడుకునే చంపేసిండు. రేపు అగ్గి పెట్టే కొడుకు, అగ్గి పెట్టే కొడుకుని చంపేసినాక రేపు తెల్లారి ఈయనకు వాళ్ళు అగ్గి పెడతారు. మరి అగ్గి పెట్టాడు, ఏ దేశంలో ఉంటాడు, ఏ దేశంలో ఉంటాడు ఆవిడ? అగ్గి పెట్టేదానికి ఉంటున్నాడు ఆవిడ. ఇంకా మరి తీస్తాడు ఇడికి. ఇదా అమ్మా? అంటే మీ ఊళ్ళో ఇటువంటిది ఎప్పుడన్నా జరిగింది ఇట్లా? ఎప్పుడు జరగలేదు సార్ ఇది. ఇంత కాడికి ఎప్పుడు జరగలే. మేము వచ్చిన కాడికి, మీ ముసలు అయిపోయినప్పుడు కాడికి ఎప్పుడు జరగాలి ఇక్కడ. అమ్మా మీరేమైతారు? మేము కూడా పాలోలే సార్. అంత పాలోలే? పాలోలే మొత్తం. ఈ చుట్టుపక్కల మొత్తం పాలోలే. పాలోలు. మీరు పాలోళ్ళు ఉన్నారు? లేదు, పాలోళ్ళు ఉన్నారు. భార్యాభర్తల మధ్య రోజు గొడవలేనట. రోజు గొడవలు అయితే ఉంటే ఏమైనా ఆపే ప్రయత్నం చేసారా మీరు? ఎందుకు లొల్లి పెట్టుకుంటున్నారు? ఈ లొల్లిలో ఏంది? లొల్లిలతో ఏం సంపాదిస్తారని చెప్పారు ఎప్పుడు? రోజు చెప్పినాం సార్, చెప్తూనే ఉన్నాం కానీ నేను హాస్పిటల్ పోయినా సార్. లేకున్నా అరే నువ్వు ఇక్కడ ఉన్నా లేకపోయినా సంపుడు కరెక్టేనా? భార్యను చంపుడు కరెక్టేనా? కరెక్ట్. మేమైతే మనం చూడలే కదా సార్, మనమైతే చూడలే. అది తాగి వచ్చిండో, ఏం పాడైందో, ఏ టైంకి వచ్చిండో మేము లేకున్నాం సార్. లేకున్నాం. అలా నేను శుక్రవారం నాడు పోయినా, హాస్పిటల్ పోయినా. కాదమ్మా, కొడుకుని చంపుడు కరెక్టేనా? కొడుకులు ఎవరు చెప్తారు సార్? ఎవరు చంపుతాడు? ఇంట లంచా కొడుకు, అసోటి లంచా కొడుకు, పాపిస్టు లంచా కొడుకు, కొడుకులు చంపుతాడు. ఆయన ఏమో బతికి ఏం చేస్తాడు సార్? అది బతికి ఏం చేస్తాడు? ఇక ఏం సంపాదిస్తాడు, ఏం సాధిస్తాడు ఆయన? ఇంత ముద్దుగా పిల్లగానికి చంపిండు. పిల్లగాడు ఎట్లా చూసినావు?
పిల్లగాడి దగ్గరికి వస్తాడా మీ దగ్గరికి వస్తాడా మా దగ్గర ఇట్లనే బడికి పోయేది ఆడుకుంటాడు సార్ కావచ్చు ఈడ. ఆడుకుంటాడు సార్ బడిగా తీసుకొని అట్లనే మా ఇంటి ముందుకు వెళ్ళి అట్లా పోయేది ఉమ్, ఆయన పిల్లగాడు ఇద్దరు. ఉమ్. పిల్లకి ఎంత ఉంటది ఏజ్ పిల్లగా వయసు ఎంత ఉంటది ఏం సోరింది ఉమ్, 4 वर्ष का ఉమ్, सोरिन 4 वर्ष का 7-8 वर्ष का गई भाई सोरिन ఆ పిల్లకు ఆ పాపకు 7 పాపకి 8 8 సంవత్సరాలు సంవత్సరం కొడుక్కి 6 సంవత్సరాలు 6-7 సంవత్సరం అవుతుంది సార్ ఉమ్, మంచిగా బడికి పోయేది ఉమ్, బ్యాగ్ పెట్టుకొని వెళ్ళిపోయేది డబ్బున ఇద్దరు ఉమ్, వాళ్ళు ముద్దుగా ఉండే సార్ ఉమ్. పిల్లగాడు ముద్దుగా ఉండే కళ్ళలో కనబడుతుర్రా కళ్ళలో కలబడుతున్నాడు నిద్ర వస్తలేదంటే ఉమ్, అవును ఎంత ముద్దుగా పిల్లగాడు ఉమ్, లంజా కొడుకు పాపిస్ లంజా కొడుకు సార్ ఆయన ఉమ్. పొద్దుగాల లేచి మన ముఖం చూస్తే లంజా కొడుకు మళ్ళీ దళితరం దళితాయి మనకు మనకే దరిద్రం అవును దళితాయి సార్ అసోడు లంజా కొడుకు పాపిస్ లంజా కొడుకు ఇట్లా చంపుతాడే సార్ వరి బత్తల లంజా కొడుకు ఆ లంజా కొడుకు ఆయన ఆయన ఇద్దరికి ముగ్గురికి చంపాడు కదా ఆయన చచ్చిపోతే బాగుండు కదా పీడబాజు పీడబాజు మంచిగా ఇక ఆయన అంటే ఏం చేస్తాడు సార్ ఆయన దండగా దండగా అంటే గిట్లా ఇప్పుడు చేస్తాడు సార్. ఆడపిల్లలు బతికింది అన్నట్టు మరి ఇక ఆడపిల్లలు ఇక వాళ్ళకు ఇక దేవుడిని వాళ్ళు ఇక తాత వండరు ఏ తాత ఏం చేస్తాడు ఏ తాత ఏం చేయడు కానీ అని ఇంత భూమి ఉంది సార్ ఏం చేస్తుంది భూమి ఉండి ఏం చేస్తుంది తల్లి లేని భూమి ఎందుకు ఏం చేస్తాడు సార్ మరి తల్లి లేని తల్లి భూమి అయితే ఎందుకు? చంపాడు సార్ తమ్ముడు ఉన్నా బాగుండు ఒక తమ్ముడు ఉన్నా బాగుండు ఇంత ధైర్యం నాకే బాధ అనిపించింది అమ్మా వాళ్ళ తమ్ముడు అట ఊకే అక్క అక్క అనుకుంటే ఎదురుగా అత్తడట ఎదురుగా మంచిగా మా పెద్ద అక్క అక్క అని భలే ఊని దాని ఎమ్మడి ఎక్కడ పోతాయి అని ఎమ్మడి పోది పిల్లలు ఎమ్మడి ఆకలి ఎమ్మడి మంచిగా పిల్ల కలిసి ఆడుకున్నది ఆయన బడి ఇడ్చేటప్పుడు ఏం చేస్తాం సార్ కళ్ళలో తిరుగుతున్నాయి అది ఆ పిల్లగాడైతే ఏం చేస్తాం ఆయన నేను లేకున్నా సార్ ఒక వారం రోజులు ఎప్పుడన్నా లొల్లిలు అయితే ఆపిర్రా ఎప్పుడన్నా ఎంత ఆపినా కానీ ఊకోడు సార్ వాకు ఊకోడు సార్ ఎంత పెద్ద మనుషులు చెప్పినా విన్నాడు ఏ చెప్పినా ఎవరు చెప్పినా విన్నాడు ఆయన ఏడబోయి అది మిల్లులో పోతాడు ఆ కాటన్ మిల్లులా అది ఆ కాటన్ మిల్లులో పోతే ఓటు చేస్తాడంట ఓటు చేస్తే ఒక భార్య మీద అనుమానం పెంచుకున్నాడట నిజమేనా నిజమైన రావడం దేవునికి ఆ భూమి తల్లికి తెలుసు నాయన మనకైతే తెలియదు ఆ భూమి తల్లికి ఆ దేవునికే తెలుసు మనకు తెలుసు సార్ మనకు తెలిసి మనం చెప్పవా మనకైతే తెలియదు ఆయన ఆ చోటు పాపం ఆయన లేని పాపం పెట్టుకున్నాడు ఆయన గాని మనకైతే తెలియదు ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు రేపు తెల్లారి మీరంతా పాలోళ్ళే బుక్కడ భువన పెడతారు వాళ్ళకు అరే రామా ఎందుకు పెట్టాము సార్ ఇంత పెడతాము ఇక ఆకలి కొని అంటే పిలిచి ఇంత పెట్టమా సార్ తల్లి లేని పిల్లలు అయిపోయారు తల్లి లేని పిల్లలు అయ్యారు తండ్రి కూడా ఉన్నా లేనట్టే ఇక లేనట్టేనే ఆయన ఆయన ఏంది మరి తండ్రి వండా సార్ తండ్రి ఏం చేస్తాడు తల్లి వండాలి తండ్రి వండాలి సార్ తల్లి వండాలి సార్ వాళ్ళ అత్త మంచిగా చూసుకునేది వాళ్ళ కోడల్ని ఇక కోడల్ని చూసేది ఆయన సంసారం ఆయనకి ఆమెకి ఆయన పని ఎవరి సంసారం ఎవరి సంసారం వాళ్ళకి సార్ ఆమె కూలి చేసేది అత్త కూడా కూలి చేసేది ఆమె కూడా కూలికి పోయేది మా పిల్లలు ఎవరు పెడతారు జరుగుతారు నాకు అని రోజు కూలికి పోయేది రోజు బాధపడేది అంతేనాయన కానీ ఏ మాటకి కానీ సంపుడు కరెక్ట్ కాదమ్మా సరే కొడతావా నువ్వు ఇసిపెట్టి పోతావా నువ్వు లేకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి కానీ సంపద ఎవరిని భూమి మీదకి ఎందుకు వచ్చినామమ్మా మనం ఈ భూమి తల్లి మీద ఎందుకు బతుకున్నాం ఏదో ఇంత ఉన్న రోజులు ఇంత మంచి చెడ్డలు చూసుకోవాలి అందరితో దేవుడు ఎప్పుడో మనం పోయేదే ఎప్పుడు గాని అది తప్పదు గాని వండిన రోజులు ఇంత చేసుకోవాలి తినాలి అని దేవుడు మన కాలు చేతులు ఇచ్చిండు ఇట్లా నడువితిలో ఇట్లా సంతాడని మనకు తెలుస్తుందా సార్ తాత మీరు ఏమైతారు ముత్తాతనా నీకేమైతాడు రామదాస్ ఏమైతాడు మనమాడు అవుతాడా ఎట్లా మంచోడేనా మరి మంచోడు చిన్నప్పుడు మంచోడు ఇప్పుడు మంచోడు లేడు అయిపోయింది ఏదని అయిపోయి అంటే కాదు సమలాసిగా తాత చూడు ముఖం చూడలేదు ఇల్లు లేదు
తాగడం మిల్లుకు పోయేది, వీళ్ళతోటి కొట్లాడేది. ఒకనాడు కూడా లేదు. 20 ఏళ్ళ చదివి అదే పోరాటం. ఆ ఈ జతలో జత తాగేది. ఇక నా తన ఇసులు కూడా ఇల్లు వాళ్ళదే ఈడ. ఇక దగ్గర ఉంటే గదిలిస్తూ భయపెట్టు, దగ్గర లేదు కదా నుంచి లాపరైనడు. అయితే ఏదిరా ఇది కొట్లాడతారా, ఏ పొలం, ఇల్లు ఆగమవుతుంది, పిల్లలు ఆగమవుతారు అని అంటే నా సంసారం నేను చూసుకుంటాను. నేను